ఇప్పుడు అన్ని ఏ హామీలకైనా బడ్జెట్ కావాలి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ విచ్ఛిన్నం అయిపోయింది. మొత్తం కూడా ఎవరు అప్పులు ఇచ్చే పరిస్థితులు లేదు. తెలంగాణ బ్యాంకర్స్ కూడా దొంగలను చూసినట్టు చూస్తారు అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. దీనికి కారణం బీఆర్ఎస్ కదా. బీఆర్ఎస్ ఎట్లయితుంది బ్రదర్? తనలో అప్పులు చేయకుంటే ఇప్పుడు మన రాష్ట్రం సుభిక్షంగా ఉండేది కదా. ఎంత అప్పు చేసింది చెప్తా ఉన్నాడు కదా లెక్కలు. ఎంత లెక్క చెప్పు. నువ్వు చెప్పినవు కరెక్టే. రేవంత్ రెడ్డి గారి మాటలే మీరు మాట్లాడుతున్నారు. ఎంత అప్పు చేసింది, ఎన్ని సంవత్సరాలలో ఎంత అప్పు చేసింది? దాదాపుగా వాళ్ళు పరిపాలించి 10 సంవత్సరాలు పరిపాలిస్తే దాంట్లో 7 లక్షల కోట్లు అప్పు చేసిందని చెప్పేసి నీ శ్వేతపత్రం చూపెట్టింది. నీ యొక్క అసెంబ్లీ సాక్షిగా నువ్వు మాట్లాడినావు. అదే కేసీఆర్ 7 లక్షల కోట్ల అప్పు చేసి కాళేశ్వరం కట్టిండు. కేసీఆర్ అప్పు చేసి రైతులకు రైతు బంధు పథకం ద్వారా ప్రతి సంవత్సరానికి 10,000 రూపాయలు వేసిండు. కేసీఆర్ స్వార్థం కోసం చేసి బ్రదర్ నేను చెప్పేది నండి. కేసీఆర్ అప్పు చేసి ఫ్రీ కరెంట్ ఇచ్చిండు. కేసీఆర్ అప్పు చేసి మిషన్ కాకతీయ పథకం ద్వారా ప్రతి చెరువును బాగు చేసిండు. కేసీఆర్ అప్పు చేసి ప్రతి ఇంటికి మంచినీటి పథకం ద్వారా ప్రతి మిషన్ భగీరథ పథకం ద్వారా నీళ్ళు ఇచ్చిండు. కేసీఆర్ అప్పు చేసి దాదాపుగా 1,96,000 ఉద్యోగాలు ఇచ్చిండు. కేసీఆర్ అప్పు చేసి 34 మెడికల్ కాలేజీలను కట్టిండు. కేసీఆర్ అప్పు చేసి ప్రతి జిల్లాకు ఒక సెక్రటేరియట్ తరహాలో పాలన సౌలభ్యం కోసము కేసీఆర్ గారు కలెక్టరేట్లను కట్టిండు. కేసీఆర్ ప్రతి ఊళ్ళో రోడ్లు వేసారు, హరితహారం చేసేసి చెట్లు పెంచిండు. కేసీఆర్ అదేవిధంగా ప్రతి ఊరికి శ్మశాన వాటిగా కట్టిండు. ప్రతి ఊళ్ళో ఒక ట్రక్ ఇచ్చిండు కేసీఆర్. ఇవాళ ఆ ట్రాక్టర్ ట్రక్కులలో డీజిల్ లేదు. డీజిల్ లేక ధర్నాలు చేస్తున్నారు. కేసీఆర్ ఏమి ఇచ్చిండని మాట్లాడతారేంది? 200 ఉన్న పెన్షన్ని 2,000 రూపాయలు చేసిండు కేసీఆర్. వికలాంగులకు 4,000 చేసిండు కేసీఆర్. అది కదా కేసీఆర్ అంటే మొగోడు. కేసీఆర్ అంటే దాదాపుగా 1,020 గురుకులాలను పెట్టిండు కదా కేసీఆర్. కేసీఆర్ గురించి ఎన్ని చెప్పాలి? చెప్పుకుంటూ పోతే తెల్లారుతుంది కేసీఆర్ గురించి చెప్పాలంటే. ఇదే రేవంత్ రెడ్డి వచ్చి ఇప్పటికీ 2 లక్షల కోట్ల వరకు దాదాపుగా 2 లక్షల కోట్ల వరకు అప్పు చేసిండు అని చెప్పేసి లెక్కలు చెప్తా ఉన్నాయి. ఏం చేసినావు? కేసీఆర్ 7 లక్షల కోట్ల అప్పు చేస్తే ఇవన్నీ చేసిండు కదా. నువ్వు 2 లక్షల కోట్ల అప్పుతోటి ఏం చేసినావు అంటారా మేము? ఏం చేయలేదా? ఏం చేసిండు? విద్య కోసం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడతాం. ఏం చేసిండు? ఎక్కడైనా పునాది తీసిరా? పునాది తీసినవా? 200 కోట్లు ఖర్చు పెట్టి ఇంటిగ్రేటెడ్ స్కూల్ దేనికి అవసరము? ఉన్న గురుకులాలకు తాళమేస్తుర్రు, రెంట్ కడతలేరు. ఉన్న గురుకులాలల్లో పోరగాళ్లకు కనీస అవసరాలు లేకపోతే ఎలుకలు కుడుతున్నాయి. ఉన్న గురుకులాలల్లో కనీస అవసరాలు లేకపోతే పాములు గడిచి వాళ్ళు చచ్చిపోతున్నారు పోరగాళ్ళు. దాని గురించి ఆలోచించే చేతగాక నీకు ఇవ్వాలా? నీకు సంబంధించిన వాళ్ళకి ప్రాజెక్ట్ ఇవ్వడానికి వారికి కమిషన్ రావడానికి అని చెప్పేసి ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు పెడతా అంటే నువ్వు నమ్ముతారా జనాలు? అంటే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కూడా అబద్ధమేనా? విద్య మీద ఆ బ్రదరు పెట్టమని చెప్పు పెడుతూ అది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? దాదాపుగా 2-3 ఇయర్స్ పడుతుంది. అంటే అప్పటి వరకు మొత్తం విద్యను నాశనం చేస్తావు. ఉన్న వాటికి నువ్వు జీతాలు ఇవ్వాలి కదా, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలి కదా, రెంటర్లకు నువ్వు రెంట్లు కట్టాలి కదా. మరి ఏం చేస్తావు నువ్వు? ఆ సోయి లేదు కదా నీకు. మీరన్నట్టు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ ఉన్నారు. కాళేశ్వరంలో 1 ఎకరా కూడా నీళ్లు బారలేదు. దాని మీద కేవలం 1,00,000 కోట్లు తినడం కోసమే చేసిర్రు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిర్రు. వాళ్ళ సొంతంగా నిధులు దుర్వినియోగం చేయడం కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిరు అని చెప్పి పదే గతం నుంచి ప్రభుత్వం లేనప్పుడు మాట్లాడిర్రు, ప్రభుత్వం ఉన్నప్పుడు మాట్లాడిర్రు. విచారణ కూడా కేసీఆర్ గారిని. అయితే ఇక్కడ గమ్మత్ ఏంది అంటే 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని మాట్లాడుతున్నారు వీళ్ళు. ఎవడైతే 1,00,000 కోట్లని మాట్లాడతాడో ఎవడైనా సరే, వాడు బీజేపీ ఓడే కానీ, వాడు కాంగ్రెస్ ఓడే కానీ, ఇంకెవడైనా కానీ 1,00,000 కోట్లని ఎవడైతే మాట్లాడతాడో వాని ముడ్డి మీద అనాలి. ఆడ ఖర్చే 94,000 కోట్లు అయిందని చెప్పేసి వీళ్ళ లెక్కలు చెప్తాయి. 1,00,000 కోట్లకు సంబంధించిన అవినీతి ఎట్లా జరుగుతుంది? ఇదే రాహుల్ గాంధీకి సిగ్గు శరం ఉన్నదా అంటున్నాం మేము. ఇదే రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని దేశమంతా తిరుగుతాడు నడుచుకుంటా, గడ్డం పెంచుకొని ఒక గంగిరెద్దు లెక్క తిరుగుతూ ఉంటాడు. 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని ఎట్లా మాట్లాడతాడు అంటాం. సిగ్గున్నదా? నీ రేవంత్ రెడ్డికి అయితే సిగ్గు లేదు, రాహుల్ గాంధీకైనా సిగ్గున్నదా? మరి ఎక్కడ ఆక్స్ఫర్డ్, కెనడా ఆ యూనివర్సిటీలు చదువుకుర్రు అని చెప్పేసి మాట్లాడతారు కదా. వాళ్ళు మాట్లాడితే నువ్వు మాట్లాడితే నీకేం పరువు ఉంటుంది? ఇంకా రేవంత్ రెడ్డికి కానీ ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ ఒకటి ఎవరితోటి క్లాస్ ఇప్పియాలి అని అంటే రేవంత్ రెడ్డికి పిల్లనిచ్చిన మామతోటే క్లాస్ ఇప్పియాలి. ఆయనకున్న తెలివి పద్మారావు గారు, ఆయనకున్న తెలివి ఏమని అని అంటే ఆయన అంటుండు స్వయాన 94,000 కోట్ల ఖర్చు జరిగితే 1,00,000 కోట్ల అప్పు ఎట్లా జరుగుతుందండి అని చెప్పేసి. కాళేశ్వరము తెలంగాణకు వరప్రదాయని అని చెప్పేసి మాట్లాడుతుండే ఆయన. కాళేశ్వరము ఈ గాడిదలకు తెలియదన్నా. కాళేశ్వరము అని అంటే అదొక రకమైన ఒక పిల్లరో లేకపోతే ఒక బ్యారేజో ఓ ప్రాజెక్ట్ కాదు కదా. అది
కాళేశ్వరం అంటే పెద్ద చైన్, అది లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, అది ఒక పెద్ద చైన్ కదా. దాంట్లో 3 బ్యారేజ్లు ఉంటాయి, 15 రిజర్వాయర్లు ఉన్నాయి, 19 సబ్స్టేషన్లు ఉన్నాయి, 21 పంప్ హౌజులు ఉన్నాయి, 203 కిలోమీటర్ల సొరంగాలు ఉన్నాయి, 1531 గ్రావిటీ కెనాల్స్ ఉన్నాయి, 98 కిలోమీటర్ల ప్రెజర్ పెయిన్స్ ఉన్నాయి. అదేవిధంగా 141 టీఎంసీల స్టోరేజ్ గల కెపాసిటీ ఉంది. 530 కిలోమీటర్ల ఎత్తుకు లిఫ్ట్ చేసే అదంతా పెద్ద చైన్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటారు దాన్ని. ఏదో 2 పియర్స్ కుంగినాయని చెప్పేసి మొత్తం కాళేశ్వరం ఆగమైపోయింది, మొత్తం నాశనం చేస్తాం, మేము కూలగొడతామని మాట్లాడితే ఎట్లా అన్నట్టు? సిగ్గు శరం ఉన్నదా వీళ్ళకు? సిగ్గు శరం ఎక్కడైనా ఉన్నదా? ఇప్పుడు కాళేశ్వరమే ఆగమైందే అనుకో, నిన్నటికి నిన్న ఇదే రేవంత్ రెడ్డి గంధమల్ల రిజర్వాయర్ అని చెప్పేసి ఆలేరు కాన్స్టెన్సీలో కొబ్బరికాయ కొట్టి దానికి మొత్తం శంకుస్థాపన చేసి వచ్చిండు. ఆ గంధమల్ల రిజర్వాయర్కి ఏడికెళ్ళి ఇస్తావు నువ్వు నీళ్లు? నీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తావా? ఇంకే నీకు సంబంధించిన మన చంద్రబాబు నాయుడు ఇంట్లోకి వెళ్ళి ఇస్తావా, లేకపోతే రాహుల్ గాంధీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తావా? ఏడికెళ్ళి వస్తాయి? అది కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమే కదా, మల్లన సాగర్ నుంచే కదా రావాల్సింది మళ్ళీ దానికి. మరి గదానికి మరి కాళేశ్వరం కూలిపోయింది, కాళేశ్వరం నాశనం అయింది అని చెప్పేసి మాట్లాడే ఈ గాడిదలకు మరి గంధమల్ల ప్రాజెక్ట్ ఎందుకు నువ్వు శంకుస్థాపన చేసినావు? మరి కాళేశ్వరం ఆగమైంది అనుకో, ఆగమైందని చెప్పేసి మాట్లాడుతున్న ఈ స్టూపిడ్ ఫెలోస్ మూసికి 31 టీఎంసీల నీళ్లు తీసుకొచ్చి దీన్ని మొత్తం శుద్ధి చేస్తా అంటాడు. ఏడికెళ్ళి తీసుకొస్తావు నువ్వు? ఏమైనా రాహుల్ గాంధీ పంపిస్తారా, లేకపోతే నీకు సంబంధించిన ఇటు గురువు గారు అయిన చంద్రబాబు గారు పంపిస్తారా? ఏడికెళ్ళి తీసుకొస్తావు? అదే కాళేశ్వరం నుంచి తేవాలి కదా నువ్వు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని ఎట్లా మాట్లాడతావు? ఇవాళ ఇదంతా ఒక ప్లక్కడ్బందీ ప్లాన్ తోటి కన్స్ట్రక్టెడ్గా కేసీఆర్ గారిని అదేవిధంగా గత ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలనే ఉద్దేశంలో భాగంగా ఏదో పెద్ద గోబెల్ ప్రచారం క్రియేట్ చేస్తారు తప్ప ఎవ్వడు కూడా నమ్మడు. సిగ్గు శరం లజ్జ ఏమైనా ఉంటే వీళ్ళకు నేను ఒకటే చెప్తున్నా, కేసీఆర్ గారు 94,000 కోట్లు పెట్టి ఖర్చు చేసి బాజాప్తగా కాళేశ్వరం ప్రాజెక్టును 4 సంవత్సరాలలో పూర్తి చేసిండు కదా. మరి వీళ్లకు కనీసము 500 కోట్లు పెట్టి ఆ 2 పియర్స్ను రిపేర్ చేసేంత సోయి స్పర్శ ఒక కనీసం కామన్ సెన్స్ ఉండాలి కదా. అంత దొంగలు వీళ్ళు, దొంగలు, దగుల్బాజీ, వీళ్ళంతా స్టూపిడ్ ఫెలోస్ వీళ్ళంతా.